గ్లాకోమా ఉన్న వాళ్ళకి కంట్లో ఒత్తిడి ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదండి. నార్మల్ మోతాదు కంటే కూడా తక్కువలోనే మెయింటైన్ అవ్వాలి. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ కెన్ ఇంక్రీజ్ ప్రెషర్స్ ఇన్సైడ్ ది ఐ, అంటే రివర్స్ శీర్షాసనాలు ఏవైతే చేస్తామో తల కిందకి కాళ్ళు పైకి పెట్టే ఆసనాలు చేసి ఆసనాలు అండ్ ఎక్కువసేపు ముందుకి వంగి చేసే ఆసనాల వల్ల కంట్లో ప్రెషర్ ఒత్తిడి పెరుగుతుంది. సో దాని ప్రభావం నరం మీద పడుతుంది. కాబట్టి అటువంటి ఎక్సర్సైజెస్ గ్లాకోమా ఒకసారి ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత అవాయిడ్ చేయాలండి. అండ్ హెవీ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్, బాగా ఎక్కువగా స్ట్రెయిన్ పెట్టి చేసే ఎక్సర్సైజెస్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తారు. అండ్ ఒకటేసారి ఎక్కువ మోతాదులో చాలా తక్కువ టైంలో వాటర్ తాగడం, 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం అనే ప్రాక్టీస్ కూడా ఉంది. గ్లాకోమా ఉన్నవాళ్ళు ఈ ప్రాక్టీస్ కూడా చేయడం కుదరదు. బికాస్ కంట్లో చాలా తొందరగా చాలా ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి దాని ప్రభావం కంటి నరం మీద ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కూడా గ్లాకోమా ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి వస్తారు. హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కూడా అవాయిడ్ చేయాల్సి వస్తారండి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కాఫీ అనేది కొంచెము కంట్లో ప్రెషర్ పెంచే రిస్క్ ఉంది కాబట్టి కుదిరినంత వరకు అది అవాయిడ్ చేస్తే మంచిది. ఆకుకూరలు గ్లాకోమా పేషెంట్స్కి మంచిది. కంటి నరం ఆరోగ్యానికి నైట్రస్ ఆక్సైడ్ మోతాదు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కంటి నరం యొక్క ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆకుకూరల మోతాదు ఎక్కువగా తీసుకుంటే గ్లాకోమా పేషెంట్స్కి మంచిది.